ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరికి చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుచున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆయన పరిశుద్ధ నామ ఘనత కొరకు ఆయన పని చేయటానికి కృప చూపాడు. అందును బట్టి ఆయనను స్తుతిస్తున్నాను. ప్రియులరా, కృత నిబంధన గ్రంథంలో మత్తయి సువార్త గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ఈ గ్రంథ ధ్యానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని మీరు భావిస్తే తప్పకుండా మీరు కూడా దేవుని పని చేయాలి అని మనవి చేస్తున్నాను. ప్రియులరా, నా వలే వీడియో సందేశాలు ఒకవేళ మీరు సిద్ధపరచటానికి వీలు కుదరకపోతే మీరు ఈ వీడియోలను మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వారికి షేర్ చేయండి. అలాగే వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయండి. ఇలా షేర్ చేయడము, లైక్ చేయటం వల్ల మీరు కూడా దేవుని పనిలో కొనసాగుతున్నారు అన్న విషయము మీకు తెలియచేస్తున్నాను. మంచిది, అంశంలోనికి వెళదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. 5వ వచనం. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే. ఏలయనగా, యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. అంతటా హెరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హెరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హెరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోవుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని 15వ వచనం ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి
నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హెరోదు మరణము వరకు అక్కడ నుండెను. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హెరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలు అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై 20వ వచనం, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయదూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యూదయా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అని అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలను కూడా చూద్దాం. మొదటి ప్రశ్న, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఫరోతో చెప్పినదేమిటి? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి ఫరోతో చెప్పినదేమిటి? 2, ఫరో రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అడిగినదేమిటి? వారు ఆయనకు చెప్పినదేమిటి? ఫరో రాజు ప్రధాన యాజకులను శాస్త్రులను అడిగినదేమిటి? వారు ఆయనకు చెప్పినదేమిటి? 3, ఫరో జ్ఞానులతో చెప్పినదేమిటి? ఫరో జ్ఞానులతో చెప్పినదేమిటి? 4, జ్ఞానులు తల్లి అయిన మరియను శిశువును చూసి ఆయనను పూజించిన విధానమును గూర్చి వ్రాయుము. జ్ఞానులు తల్లి అయిన మరియను శిశువును చూసి ఆయనను పూజించిన విధానమును గూర్చి వ్రాయుము. 5, జ్ఞానులు స్వప్నమందు దేవుని చేత ఏమని బోధింపబడిరి? జ్ఞానులు స్వప్నమందు దేవుని చేత ఏమని బోధింపబడిరి? 6, ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు 2వసారి చెప్పినదేమిటి? ప్రభువు దూత యోసేపునకు స్వప్నమందు 2వసారి చెప్పినదేమిటి? 7, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అను ప్రవచనము పలికిన ప్రవక్త ఎవరు? ఏ గ్రంథములో ఉన్నది? ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అను ప్రవచనము పలికిన ప్రవక్త పేరేమిటి? ఏ గ్రంథములో ఈ ప్రవచనము ఉన్నది? 8, జ్ఞానులు తనను అపహసించిరని తెలుసుకున్న హెరోదు ఆగ్రహముతో చేసినదేమిటి? జ్ఞానులు తనను అపహసించిరని తెలుసుకున్న హెరోదు రాజు ఆగ్రహంతో చేసినదేమిటి? 9, రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను అను ప్రవచనము పలికినది ఎవరు? రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను అను ప్రవచనము పలికినది ఎవరు? 10, ప్రభువు దూత యోసేపుతో 3వసారి చెప్పినదేమిటి? ప్రభువు దూత యోసేపుతో 3వసారి చెప్పినదేమిటి? 11, అర్కెలాయు యొక్క తండ్రి పేరేమిటి?
అర్కేళాయు యొక్క తండ్రి పేరేమిటి? 12. అర్కేళాయు ఏ దేశమును పాలించాడు? అర్కేళాయు ఏ దేశమును పాలించాడు? 13. ప్రభువు దూత యోసేపునకు 4వసారి చెప్పినదేమిటి? ప్రభువు దూత యోసేపునకు 4వసారి చెప్పినదేమిటి? 14. ఆయన నజరేయుడు అనబడును అని పలికిన ప్రవక్త ఎవరు? ఏ గ్రంథములో ఉన్నది? ఆయన నజరేయుడు అనబడును అని పలికిన ప్రవక్త ఎవరు? ఏ గ్రంథంలో ఉన్నది? 15. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మరొక వీడియోలో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.